వద్ద మాట్లాడడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకోవడమ్మా. ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని గంటల? 9:30 ఎంతకో మరి. పర్లేదులేండి. ఎంతమంది బయలుదేరారమ్మా? ఎంతమంది తమ్ముడోళ్ళు 2 నలుగురు పెద్దోళ్ళు, 4 చిన్న పిల్లలు. హైదరాబాద్ నుంచి ఎక్కడికి బయలుదేరారు? బెంగళూరు. ఓన్లీ టూర్ కోసం తమ్ముడోళ్ళు సిస్టర్ని నేను వచ్చారు నా దగ్గరికి. దీపావళి సెలవులో నేను వచ్చారు. 3 days మంగళవారం మార్నింగ్ వచ్చారు, మండే నైట్కి ఎక్కి నైట్ బయలుదేరి ఇట్లా అయిపోయింది. ఏ సమయంలో మీకు 3 o'clock వచ్చింది, 2:45 వచ్చింది, 3 అయింది దగ్గర. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు మేము అప్పుడే బయలుదేరాం, 3:30 బయలుదేరాం, ఇప్పుడు వస్తాం 7 అయింది. అంటే ఈ నలుగురితో పాటు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు లేరు మాకు. 4 ఉన్నారు, 4 చనిపోయారు. అంటే మొత్తం ఒకే కుటుంబ సభ్యులు? తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు ఫ్రెండ్ ఫ్యామిలీ, మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. హైదరాబాద్ నుంచి వస్తాం. దీపావళికి వచ్చి ఓన్లీ వచ్చారు, సరదాగా నా కాడ ఉన్నారని వచ్చారు. ఇలా అయిపోయింది. అనుకోకుండా ఇలా ప్రమాదం జరిగింది. అసలు ఏం చేద్దామండి, వాళ్ళు 4 ఫ్యామిలీస్. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ 4, వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ 4. అంటే ఫ్యామిలీస్ చేరుకుని అంటే విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దీపావళి కోసం వచ్చారు, దీపావళికి సరదాగా చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ అది తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా తిరిగిపోయేటప్పుడు ఒకే కుటుంబ సభ్యులు చనిపోయారు. మొత్తం మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఏం జరిగిందంటే డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి. మొత్తం ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు. ఆ మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. మొత్తం మీద జిల్లా కలెక్టర్ స్పందించారు. ప్రత్యేకంగా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని కూడా ప్రమాదం కాసేపటి డీటెయిల్స్ కూడా వాళ్ళ ప్రతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము. ఎక్కడికెక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తాం. మనం చూసి ఇందాక మాట్లాడేటువంటి సమయంలో కూడా హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. తన ఫ్రెండ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ 4 తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీపావళి చాలా సంతోషంగా జరుపుకున్నాము. తిరుగు ప్రయాణాలు జరిగినటువంటి ఘటన ఒకసారిగా ఉలిక్కిపడ్డాము. చూస్తున్నారు బైరెడ్డి సబరి అక్కడికి చేరుకున్నట్టుగా విషయంలో మనకు కనిపిస్తోంది. ఎంపీ సబరి అక్కడికి చేరుకున్నారు. బైరెడ్డి సబరి, ఎస్ కర్నూలు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ హుసేన్. రైట్. బైరెడ్డి శబరి కూడా సంఘటనా స్థలం చేరుకున్నారు. డిఐజీ కోయ ప్రవీణ్ సంబంధించినటువంటి ఉదయం సంఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతానికి చేరుకునేది. ఘటన జరిగినటువంటి దీన్ని పరిశీలిస్తున్నటువంటి తెలుస్తుంది. ఒక్కొక్క విషయం అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తా ఉన్నారు. స్థానిక ఘటనా స్థలానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బైరెడ్డి శబరి కాసేపటి క్రితమే విషయం ఘటన జరిగేటువంటి అంశం మీద కూడా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జరిగేటువంటి అంశాన్ని కూలంకుషంగా అంటే ఎలా ఘటన ఎలా జరిగింది ఏంటనేటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ తో పాటు ఇంకోటి పెద్ద ఎత్తున కూడా 11 డెడ్ బాడీస్ చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ ఘటనలో ఎంతమంది వచ్చారనేటువంటి దాని మీద అంటే కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఎంట్రీస్ అంటే బస్ టికెట్ ఎంట్రీస్ ని బట్టి ఎవరు ఉన్నారు, ఎవరు లేదు, ఎవరు అబ్స్కాన్ అయ్యారని తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవరు బయటపడ్డారని మా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం బైరెడ్డి శబరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి డీజీ పోయే ప్రవీణ్ ఉన్నారు. సార్ ఎలా ప్రమాదం ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్ అయిందండి. బైకర్ చనిపోయారు. ఈ బైక్ ని బస్ కిందకి వెళ్ళిపోయి డ్రాగ్ చేసిన సమయంలో బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇది జరిగింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ఈ వెహికల్ ఈ బస్ సంబంధించిన ఇంజన్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లోపలంతా కంబస్టబుల్ మెటీరియల్ ఉండటం వల్ల ఇన్స్టెంట్ గా స్పాట్ లో అంతా అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఇవన్నీ 2 ప్రీమియం అసలు ఎన్నెన్ని ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఫస్ట్ దానిలో భాగంగా డీజిల్ ట్యాంక్ ఎంప్టీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ అది చేస్తారు. ఎన్ని బాడీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి DNA శాంప్లింగ్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, ఫైర్, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి టీం వర్క్ చేసి ఇప్పుడు మొత్తం
బాడీస్ ఐడెంటిఫై చేసి స్పాటింగ్ ఫస్ట్ చేస్తాం. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళ సమాచారం ఇప్పటికి మనకి 19 మంది గుర్తించాం. వారంతా ఎక్కడ ఉన్నారు సార్? హాస్పిటల్ సార్ ట్రావెల్ యాజమాన్యంతో మాట్లాడుతుంది సార్. ప్రయత్నంలో చూసుకుంటే అయితే ప్రమాదం సంబంధించిన ఘటన మీద ఎలా రెస్పాండ్ కాబోతుంది? రెస్క్యూ టీమ్స్ ఏమి? ఇప్పుడు ప్రమాదం అంటే ఇప్పుడు బస్సు ఇది యొక్క బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియెంట్ ప్రికాషన్స్ అయితే కనపట్లేదండి. ఇప్పుడు అంతా ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టిబుల్ మెటీరియల్. సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే థింక్ ట్యాంక్స్ అన్ని కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సింది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది, 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సులో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు 100-120 km స్పీడ్లో వెళ్తుంటాయి. అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ బస్సు డిజైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాల్సింది. డ్రైవర్ ప్యాసింజర్ ఎందుకు అలర్ట్ చేయలేదు? అంత టైం ఉండదయ్యా. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడేం చెప్పండి నేను, నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? అది నాకు తెలియదండి, నేను చెప్తున్నా కదా. టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది, ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైన కంబస్టిబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది. జనం గాఢ నిద్రలో ఉంటాం, వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు. అది మనం ఇంకా చెప్పలేమండి. ఇక్కడ ఉన్నా చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్? అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి, ఏది పడితే అది అడగకూడదు. మాట్లాడతామండి, ఇది కాదే వేరే కాదే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది. ఇప్పుడు 19 మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్ని ఇప్పుడు ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదిస్తాం.